గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, ఆల్ అప్లైన్స్. నా పేరు వచ్చేసి చందన, ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. సో నేను బేసికల్లీ వెస్టేజ్కి బిఫోర్ యోగా ట్రైనర్గా ఉన్నాను. అలాగే ఎంఏ బిఎడ్ కంప్లీట్ చేసుకొని టెట్ క్వాలిఫై బిఎడ్ కోసం చూస్తున్నాను. నాన్నగారు వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్. సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్న స్కూల్లో అంటే ఒక ఇంట్లో కంపల్సరీ వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళని చదివించడము, స్ట్రిక్ట్గా పెంచడం ఉంటుంది. సో అలాగే మా అన్నయ్యల్ని, ఇద్దరు అన్నయ్యలు, నేను అలాగే పెరిగాము. సో ఎట్టకేలకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ జాబ్. అది తప్ప మైండ్లో ఇంకోటి ఏం లేదు. యోగా ట్రైనర్గా ఉంటున్నప్పుడు వెస్టేజ్ అనేది తారసపడింది. ఆ క్రమంలోనే అంటే మీన్స్ ఇక్కడ టెస్టిమోనీ చెప్పమన్నారు ప్రోడక్ట్స్ గురించి సార్ వచ్చేసి. నిజం చెప్పాలంటే నేను ప్రోడక్ట్ యూజ్ చేయలేదు, బట్ ఇంట్లో జనరల్ ఐటమ్ అన్నీ కూడా వెస్టేజ్ ప్రోడక్ట్సే, సప్లిమెంట్స్ని యూజ్ చేయలేదు. సప్లిమెంట్స్ ఎందుకు యూజ్ చేయలేదంటే నేను ఒక యోగా ట్రైనర్గా ఉన్నాను, నాకేం అవసరం లేదు, సప్లిమెంట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఫిజికల్గా ఫిట్గా ఉన్నాను అన్న మైండ్ సెట్లో ఉండేదాన్ని ఎప్పుడు. బట్ ఏంటంటే యోగా క్లాసెస్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ ఎంటీ స్టమక్తో ఉండాలి. ఈ ఎంటీ స్టమక్తో ఉండడం వల్ల అంటే అలా అయితేనే మనం క్లాస్ చెప్పగలుగుతాం. గిడింగ్నెస్ ఉంటుంది, అంటే కళ్ళు తిరగడం లాంటిది కామన్గా వస్తుంది. ఎందుకంటే ప్రాపర్ నిద్ర ఉండదు. మెడిటేషన్లో ఎంత చేసినా 3 hours నిద్ర వస్తుంది, 15 minutes ఈక్వల్ టు అని. బట్ మనం ప్రాపర్గా ఎప్పుడైతే నిద్రపోతామో ఆ నిద్రే 100% మన బాడీకి సూట్ అవుతుంది. సో ఈ క్రమంలోనే ఒక సిఎన్టీలో కూర్చున్నప్పుడు జ్ఞానోడర్మ అంటే మన శరీరంలో ఉన్న వ్యర్థాలను మొత్తం తీసేస్తుంది అని చెప్పేసి నేను విన్నాను. అప్పటి నుంచి నేను జ్ఞానోడర్మ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. పంచకర్మ విధానం అనేది నార్మల్గా ఉంటుంది క్లాస్లో. ఆ పంచకర్మ విధానంలో శంఖ ప్రక్షాళన అనేది కంపల్సరీ ఎవ్రీ 3 months ఒకసారి చేసుకోవాలి. సో ఇక్కడ శంఖ ప్రక్షాళన ఎవ్రీ 3 months ఒకసారి చేసుకునేటప్పుడు మినిమం 2 days రెస్ట్లో ఉండాలి. అంటే కంప్లీట్గా కూడా ఒకరోజు ప్రక్షాళన అవుతుంది, శుద్ధి అవుతుంది. అది బయట నుంచి ఇన్నర్గా అవుట్గర్గా కంప్లీట్గా వెళ్ళిపోద్ది అనమాట. దాని తర్వాత పచ్చి పుండులాగా ఉంటుంది స్టమక్. ఇది చాలా పెద్ద ప్రాసెస్. దాన్ని సింపుల్గా మన వెస్టేజ్లో ఉన్న జ్ఞానోడర్మ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎవ్రీ 3 months కాదు, రెగ్యులర్గా జ్ఞానోడర్మ తీసుకుంటే చాలు, డిటాక్సిఫికేషన్ అవుతుంది బాడీ అంతా కూడా. దాని ద్వారా నాకుండేది గిడింగ్నెస్ ఏదైతే ఉండిందో, అప్పుడప్పుడు కళ్ళు తిరగడం, అలాంటి ప్రాబ్లం అనేది నాకు తెలియకుండానే క్యూర్ అయింది. అండ్ వన్ మోర్ ఏంటంటే మా అన్నయ్యలు ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎలా ఉంటుందండి, నాకు రాలేదని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ టార్గెట్ కూడా నాది అదే. అన్నయ్య వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ద్వారా ఇన్కమ్ తీసుకుంటున్నారో అంతకు మించి నేను ఇన్కమ్ తీసుకోవాలి. నేను ఇప్పుడు కూడా సగర్వంగా చెప్తున్నా, దుబాయ్ ట్రిప్కి ఎలిజిబుల్ అయ్యాను, నేను వెళ్తున్నాను. అన్నయ్యకి నేను చెప్పినప్పుడు మామూలుగా అంటే కమ్యూనికేషన్ చాలా తక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పేసి చెప్పారు. ఇంతకుముందుకు అంటే గవర్నమెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేను ఏం చేస్తున్నాను, నువ్వు ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నావు, ఏదో వెస్టీజ్ అని అక్కడిక్కడ వెళ్తూ ఉన్నావు, దాంట్లో సక్సెస్ అనేది రాదు అని చెప్పేసి ఒక చిన్న నెగిటివ్ థాట్ బ్రదర్స్ ఇద్దరికి కూడా. సో అలాంటిది నేను క్రూజ్ ట్రిప్కి వెళ్తున్నానని మొన్న ఫెస్టివల్ అనౌన్స్మెంట్ తనకి చెప్పినప్పుడు, అమ్మకి చెప్తున్నప్పుడు అన్నయ్య వచ్చి అడుగుతున్నాడు, జాగ్రత్తగా వెళ్ళిరా, అసలు ఫస్ట్ టైము నువ్వు కార్ తీసుకున్నావు అని చెప్పేసి ఇక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు, ఎప్పుడు వస్తుంది కార్ అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. ఒక మాట, వెస్టీజ్కి బిఫోర్ యోగా ట్రైనర్గా ఉన్నప్పుడు నాకు అసలు డ్రీమ్సే లేవు. కార్ అచీవ్ చేయాలి అండ్ ఫారెన్ టూర్కి వెళ్ళాలి అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటో తెలీదు. ఎప్పుడైతే నేను వెస్టీజ్లోకి వచ్చానో కార్ కావాలన్న డ్రీమ్ నాకు బిల్డ్ చేసుకున్నాను. అలాగే హౌస్ ఫండ్ ద్వారా నేను ఓన్గా హౌస్ డిపెండింగ్ అని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా హౌస్ ఫండ్ ద్వారా నేను హౌస్ తీసుకోవాలని మెంటల్గా ఫిక్స్ అయ్యాను. అది కూడా ట్రెడిషనల్ మెథడ్లో ఉండాలని. అలాగే ఫారెన్ ట్రిప్స్కి వెళ్దామన్న ఆలోచన ఏమాత్రం లేదు నాకు బిఫోర్ వెస్టేజ్. సో ఇక్కడ కంప్లీట్గా కూడా నన్నుగా అంటే ఈ అంటే జన్మకి సార్థకత ఏంటి అనేది నేను వెస్టీజ్లోకి వచ్చాకే తెలుసుకున్నాను. మీన్స్ ఒకప్పుడు నాకు ఒక థాట్ ఉంటుంది, నేను వెస్టీజ్లోకి వచ్చినప్పుడు ఎప్పుడు బ్యాక్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు VWS కానీ ఏ మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా కార్నర్లో లాస్ట్లో కూర్చునేదాన్ని, ప్లేస్ దొరకకపోయేది. నాకు ఎప్పుడు ఫ్రంట్ సీట్లో కూర్చున్న పర్సన్స్ అందరినీ చూసినప్పుడు నేను అక్కడే ఉండాలని అని అనిపించేది. నేను వచ్చాక 8 monthsలో క్రౌన్ కంప్లీట్ చేశాను. జస్ట్ 8 అంటే 8 months. ప్రతి ఒక్కరికి కూడా డౌట్ ఉంటుంది, హైదరాబాద్ అమ్మాయి ఖమ్మంలో ఎందుకు ఉంటుంది అని చెప్పేసి, అవునా కదా. సో నేను హైదరాబాద్లో స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్, ఖమ్మంలో టీం వచ్చినప్పుడు ఖమ్మంలో ఫీల్డ్ వర్క్ చేసుకొని వెళ్తే ఇంటికి వెళ్ళేసరికి 12-1 అయ్యేది.
అమ్మ ప్రతిసారి నేను అలా వచ్చిన ప్రతిసారి ఆడపిల్లవు నువ్వు అంత లేట్ నైట్ వస్తున్నావు అని చెప్పేసి కంగారు పడుతుందన్న ఉద్దేశంతో టీం కోసం కంప్లీట్గా కూడా నేను ఖమ్మం షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం కంఫర్ట్ జోన్లో ఉంటే ఏది సాధించలేమండి, అస్సలు సాధించలేము. ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడైతే మనం సాక్రిఫైస్ చేసుకుంటూ మనం ముందడుగు వేస్తామో 100% సక్సెస్ అవుతుంది. సో నా ఇష్ట పే అవుట్ వచ్చేసి 72,000. నేను అదే ఒక్కటి చెప్తున్నా, నేను స్టార్ అయ్యేటప్పుడు కూడా పోస్టర్ పెట్టాలనుకోలేదు, ఎందుకంటే డైరెక్ట్ క్రౌన్ పోస్టరే పెడతాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క తిక్కు ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది, అంతే కదా. సో నాకు కూడా అదే తిక్క, క్రౌన్ పోస్టరే పెడదామని చెప్పాను. బట్ అప్లయన్స్ స్టార్ది పెట్టారు. ఆ స్టార్ అయిన సెకండ్ మంత్లోనే నేను డైమండ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. సో డైమండ్ అయినాక 3 మంత్స్లోనే నేను క్రౌన్ స్టార్ట్ చేసి క్రౌన్ కంప్లీట్ చేశాను. ఓవరాల్గా నేను 8 మంత్స్లోనే క్రౌన్ చేశాను. ఒకటే ఫ్యాషన్ ఉండేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రౌన్ అవ్వాలి, క్రౌన్ అవ్వాలి, క్రౌన్ అవ్వాలి. నేను చెప్తున్నా కదా, నాకు బిఫోర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి తెలీదు, ఫైనాన్షియల్గా మనం వెల్గా ఉంటే చాలా బాగుంటుంది అనేది తెలీదు. నేను ఎప్పుడైతే అది పెట్టుకున్నానో ఇప్పుడు నాకు క్రౌన్ కంప్లీట్ అయింది. సాహు సార్ 100% నేను మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. విత్ 2 lakhs ప్లస్ ఇన్కమ్తో కొంచెం లేట్ అవుతుండొచ్చు, నేను చెప్పలేను. అంటే ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్కి కట్టుబడి ఉండాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ నెగ్గాలని నాకు బలమైన కోరిక ఉంటుంది. 100% నేను నెగ్గి చూపిస్తాను. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది తెచ్చుకుంటాను. 2 lakhs ప్లస్ ఇన్కమ్తో అటు మా బ్రదర్స్కి, ఇటు అప్లయన్స్కి, నా లైఫ్ లైన్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉంటానని సభాముఖంగా చెప్పుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్.